బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం రేపిన భూదాన్ భూముల కుంభకోణంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొంది. ఇక వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే స్కామ్ లో ఆమోద డెవలపర్స్ కి చెందిన సూర్యతేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్ కి చెందిన సిద్ధారెడ్డి లాభపడినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. సంచలనం రేపిన భూదాన్ భూముల కుంభకోణంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఎల్లుండి విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొంది. ఇక వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే స్కామ్ లో ఆమోద డెవలపర్స్ కి చెందిన సూర్యతేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్ కి చెందిన సిద్ధారెడ్డి లాభపడినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రత్నకుమార్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లపై ఇటు ఈడీకి ఫిర్యాదులు అందడంతో గతంలోనే ఐఏఎస్ అమయ్ కుమార్ ను కూడా ఇటు ఈడీ అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. ఆయన్ను అనేక సందర్భాల్లో విచారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనీ లాండరింగ్ చట్టం పిఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేసి తర్వాత దర్యాప్తు చేశారు. అసలు ఏ రకంగా భూదాన్ భూముల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే అధికారులకు ఏ రకంగా భూములు అనేవి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి అనే దాని ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ప్రస్తుతం మరికొంతమందికి కూడా ఆ యొక్క నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈడీ అధికారులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ఆయనతో పాటు వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక అదే విధంగా అమోద డెవలపర్స్ కు చెందిన సూర్యతేజతో పాటు కేఎస్ఆర్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి యొక్క స్కామ్ లో లాభపడినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. అందులో భాగంగానే వారికి కూడా ఈ యొక్క నోటీసులను జారీ చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు అనేక మందిని యొక్క ఈడీ అక్రమాలకు సంబంధించి కూడా ఈ భూదాన్ అక్రమాలకు సంబంధించి విచారించింది. తాజాగా ఈ నలుగురికి నోటీసులు జారీ చేశారు. ఇక దీంతో పాటు ఈ నెల 16వ తేదీన ఖచ్చితంగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. మరి 16వ తేదీన విచారణకు రమ్మని చెప్తున్నారు కాబట్టి మరి ఈ నలుగురు విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో జరిగిన ఈ భూ కుంభకోణంపై అమోయ్ కుమార్ గుట్టు విప్పినట్లు కూడా తెలిసింది. ఆయన ద్వారానే ఒక రిజిస్ట్రేషన్, ఎందుకంటే గతంలో ఆయన కలెక్టర్ గా ఉన్నటువంటి సమయంలో యొక్క అక్రమాలు అనేవి చోటు చేసుకున్నటువంటి విషయం కూడా అనేక సార్లు వెలుగులోకి వచ్చింది. కాబట్టి ముఖ్యంగా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 42 ఎకరాల భూమికి సంబంధించి ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రజెంట్ చేస్తూ ఉంది. భూదాన్ భూముల కుంభకోణానికి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు గతంలో కలెక్టర్ గా ఐఏఎస్ అమయ్ కుమార్ ఉన్నారు. ఆయన్ని దాదాపు 3 నుంచి 4 సార్లు కూడా కొన్ని గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక అమయ్ కుమార్ మీద కావచ్చు, అలాగే ఇతర ఉన్నతాధికారుల మీద దాదాపు 12కు పైగానే ఫిర్యాదులు నమోదయ్యాయి. అక్రమ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రైతుల భూములను కూడా కొంతమంది నేతల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక భూదాన్ భూములను కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈడీ అధికారులు దీని మీద ఫోకస్ పెట్టి ఇక విచారణ చేస్తున్నటువంటి సందర్భంలోనే గత బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరైతే అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీరందరినీ కూడా విచారించాలి. అసలు ఏ రకంగా ఈ భూములు అనేవి వాళ్ళ పేర్ల మీదకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఎవరు ఎంత మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం అవసరమైతే కేసులు నమోదు చేయడానికి కూడా వీరికి ప్రజెంట్ ఈ నలుగురికి నోటీసులు ఇచ్చి డిసెంబర్ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలియజేసింది ఈడీ. రైట్ థ్యాంక్ యూ రత్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.